నమస్తే అందరికీ. నేను మీ రాజ్మని. నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయం ఎవరి గురించి అంటే రాయలసీమ హాసిని, ద ఫేమస్ ట్రాన్స్జెండర్స్ గురువు. 10,000 మంది హిజ్రాలకు గురువుగా ఉంటున్న వ్యక్తిని ఆధిపత్యం కోసం తోటి హిజ్రాలలో సీనియర్స్ అయినటువంటి కొంతమంది ప్లాన్ చేసి చంపేయడం వల్ల చనిపోయిన రాయలసీమ హాసిని గారి గురించి ఈ వీడియో చేసే ముందు ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది చాలా ఫేమస్ అయిన మర్డర్ కేసు అండ్ ఆధిపత్యం కోసం, అంటే ఆధిపత్య పోరు ఆమె యొక్క చావుకి కారణం. ఎంత దారుణంగా ఆమెను చంపేశారంటే 15 మంది పక్కా ప్లాన్తో అమ్మవారి గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళి వస్తున్న ఆమెని దారి కాసి ఘోరంగా నరికి చంపేశారు. అంతగా ఒక వ్యక్తిని పకడ్బందీగా ప్లాన్ వేసి రిక్కి కాసి దారి కాసి చంపాల్సినంత అవసరం, అంతటి ఆధిపత్యం గురించి అంత ఉబలాటం ఎందుకు? ఇప్పటిదాకా మనకి అర్థమైన కనిపించిన విషయాలేమనగా, చనిపోయిన రాయలసీమ హాసిని ట్రాన్స్జెండర్ చావు వెనుక పలు రకాల వాదనలు పోలీసుల ద్వారా, మనకి ఇతరత్ర వ్యక్తుల ద్వారా, ట్రాన్స్జెండర్స్ ద్వారా బయటకు వచ్చిన విషయాలు ఏమంటే, హాసిని తన స్నేహితురాలు జీవితంలోకి వచ్చిన, తన స్నేహితురాలు ఇష్టపడుతున్న ఒక వ్యక్తిని, ఎవరైతే హాసిని ప్రధానంగా చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏవన్ అతనిని బెదిరించడం వల్ల, అవమానించడం వల్ల తన స్నేహితురాల జీవితం నుంచి వెళ్ళిపోమని అతను పగపట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు కూడా మనకి తెలియవస్తుంది. అలేఖ్య అనే సీనియర్ ట్రాన్స్జెండర్ కూడా హాసిని పట్ల తనకున్న ద్వేషం, మరి ఎందుకు ద్వేషం ఉందో, మరి ఎందుకు అంత ద్వేషం పెంచుకుందో, అసలు ఏం జరిగిందో, చాలా వరకైతే ఆధిపత్య పోరు, అంటే అతి తక్కువ కాలంలో, అతి చిన్న వయసులో, 32-33 ఏజ్లో 10,000 మంది హిజ్రాలకు ఆమె గురువుగా ఎదగడము, తోటి ట్రాన్స్జెండర్లందరూ ఆమె నెత్తిన పెట్టుకొని చూసుకోవడం ఓర్వలేని అలేఖ్య ఈ హాసిని ఎవరినైతే తన స్నేహితురాలి లవర్ని బెదిరించిందో అతని మైండ్ మొత్తం ఏమార్చేసి ఆ హత్యకి పాల్పడేలాగా చేసింది అనేది ఒక వినికిడి. మనము హత్య వెనుక కారణాలు ఎంత గమనించినా కూడా మనకు అర్థమయ్యే విషయం ఒకటే: హాసిని ఎదుగుదలని తట్టుకోలేని తోటి హిజ్రాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఆధిపత్యం కోసం ఎంతటి ఘాతుకానికైనా దిగజారుతారు. ఒక మనిషి ఎదిగినా కూడా సమస్య. ఒక మనిషికి తోటి జాతి వాళ్ళు బ్రహ్మరథం పట్టినా కూడా సమస్య. ఒక మనిషి నిర్మోహమాటంగా మొహం మీద నిజాన్ని తెగేసి మాట్లాడినా కూడా సమస్య. అన్నిటికంటే ముఖ్యం ఓర్వలేనితనం. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేనితనం ఎంత భయంకరమైన సమస్య అంటే మనకి హాసిని మర్డర్ చూస్తే అర్థమవుతుంది. గొడవలు మాటల వరకు ఉంటే పర్వాలేదు, కానీ మాటల్లో గెలవలేని ఒక వ్యక్తిని ఆధిపత్యం కోసము గెలవాలనే ధ్యేయంతో అంత ఘోరంగా పాల్పడడం అనేది మామూలు విషయం కాదు. ఇది మనకి బాగా అర్థమవుతున్న విషయం రాయలసీమ హాసిని హత్య తరువాత. ఒక విధంగా చూస్తే అలేఖ్య హాసిని గొడవ పడినట్టుగా మనకి ఆధారాలు కనబడడం లేదు, కానీ అలేఖ్య ప్లాన్ వేయడం అనేది మనకి చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మనము కొన్ని న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూస్లో కూడా తను మాట్లాడడం చూడడం జరిగింది. దాంట్లో తను ఎక్కువగా ట్రాన్స్జెండర్స్కి జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతూ కనబడతారు మనకి. అలాగా న్యాయం మాట్లాడే ఒక వ్యక్తి 10,000 మంది హిజ్రాలకు గురువుగా ఎదిగిన హాసిని హత్య వెనుక ఎందుకు తను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది? ఆధిపత్య పోరు అని అర్థమవుతుంది. చూసారా, ఎంతటి మనిషినైనా
ఆధిపత్య పోరనేది ఎంత ఆ, పేరున్న వ్యక్తిని కూడా దిగజారుస్తుంది అనడానికి మనకి అలేఖ్య గారు అండ్ చనిపోయిన హాసిని ఎగ్జాంపుల్ అవుతున్నారు. ట్రాన్స్జెండర్ రాయలసీమ హాసిని హత్య చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. చాలా వరకు మనం రీల్స్ గమనిస్తే చాలా మంది హిజ్రాలు, యంగ్స్టర్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఏడ్చుకుంటూ బాధపడుతూ మిస్ యూ అమ్మ అని పెట్టిన రీల్స్ ఎక్కువగా కనబడతాయి. అక్కడక్కడ అడపా హాసిని మర్డర్ కన్నా ముందు కొన్ని వీడియోలు ఆమె హత్య తర్వాత బయటకు వచ్చే హాసిని ఫోటో పెట్టి చెప్పు చూపిస్తూ ఆమెని బూతులు తిడుతూ బంగారం ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఆమె అతి చిన్న వయసులో ఎక్కువగా బంగారం సంపాదించడం, అంటే ఆమె ఒంటి నిండా బంగారం ఉండేది చాలా పెద్ద మోతాదులో. సో ఆ బంగారం గురించి కూడా హత్య జరిగినట్టుగా మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి, మనకి అర్థమవుతూ ఉంటాయి. ఏంటంటే హాసిని చనిపోయిన తర్వాత ఆమె ఒంటి మీద బంగారం కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి బంగారం కూడా ఒక కారణం హాసిని హత్య వెనుక అని మనం అర్థం చేసుకోవచ్చు. నా వచ్చా నీకేం గొజ్జరికం వచ్చిండ్రా ఈ బంగారీ వల్ల ఎవరెవరు రాని నా కొడక నీ బతున్నా. అది మాత్రమే కాకుండా తన స్నేహితురాలు జీవితంలోకి వచ్చిన లవర్ ఎవరైతే అతను తన స్నేహితురాల జీవితంలో ఇష్టం లేక అతన్ని వారిస్తూ అవమానిస్తూ, అంటే బెదిరింపులకు పాల్పడుతూ తన స్నేహితురాల జీవితంలోంచి అతన్ని వెలగొట్టడానికి చేసిన ప్రయత్నం కూడా హాసిని ప్రాణానికి చుట్టుకున్నట్టే కనబడుతుంది. చూసారా, హాసిని తన స్నేహితురాలకు న్యాయం చేస్తున్నాను అనుకుంది, కానీ ఇప్పుడు స్నేహితురాలు బాగానే ఉంది అండ్ అందరూ బాగానే ఉన్నారు. మధ్యలో వచ్చిన హాసిని అతనికి విరోధి అవడమే కాకుండా ఆ విరోధాన్ని వాడుకొని ఆధిపత్యం కోసం అలేఖ్య గారు లాంటి వాళ్ళు ఆమె హత్యకు ప్లాన్ వేయడం జరిగింది. మొత్తానికైతే ఒకరికి మంచి చేయడానికి వెళ్ళి తను బలైపోయినట్టుగా మనకి ఇక్కడ హాసిని ఇంకో కోణంలో కూడా కనబడుతుంది. మనకి హాసిని హత్యకి ఆమె డ్రైవర్ కూడా సహకరించినట్టుగా మనకి దర్యాప్తులో బయటకు వస్తున్న విషయాలు. మరి శత్రువులు ఉన్నారని తెలిసి కూడా అంత అజాగ్రత్తగా డ్రైవర్ని పూర్తిగా హాసిని ఎందుకు నమ్మాల్సి వచ్చిందో, ఏ ఆధిపత్యం కోసం అయితే, ఆధిపత్యం అంటే పేరు ప్రతిష్టలతో ఉన్నది ఆధిపత్యం కదా, ఏ ఆధిపత్యం కోసం అయితే అలేఖ్య గారు ఈ ఘాతకానికి పాల్పడ్డారో, ఇప్పుడు కటకటాలు లెక్కబెట్టడం అనేది ఆధిపత్యం కన్నా విలువైందా, లేకపోతే ఇలాంటి చేసేకి వచ్చే ఆధిపత్యానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? అసలు ఇలా చేసిన తర్వాత, ఇలా చేసే ముందు ఎలాంటి ఆధిపత్యానికైనా ఏం విలువ ఉంటుందని తనకి తెలియని విషయమా అనే చాలా ఆలోచనలు మన మెదడులో మెసులుతూ ఉంటాయి. హాసిని మీద గెలవడానికి ఆధిపత్యం కోసం అలేఖ్య గారు ఎంచుకున్న ఈ దారిలో తనకి ఇప్పటికైనా అర్థమైందో లేదో, ఇలా దొంగ దెబ్బ తీసి ఒక 15 మందిని ఏర్పాటు చేసి సుపారీ ఇస్తే గాని హాసిని తను ఎదుర్కోలేకపోయిందంటేనే అలేఖ్య గారు ఓడిపోయినట్టే అని ఇప్పటికైనా తనకి అర్థమైందో లేదో. 32-33 వయసులో ఏజ్లో 10,000 మంది హిజ్రాలకు గురువుగా ఎదగడము ఆమె యొక్క హత్యకి కారణం అవడము, హాసిని తన తెలివితేటలతో తాను సంపాదించిన గోల్డ్ కూడా హత్యకి ఒక కారణం అవడము, స్నేహితురాలి మంచి కోసం వెళ్ళి ఒక శత్రువుని తయారు చేసుకోవడం కూడా ఆమె హత్యకు ఒక కారణం అవడము, అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఆమెకు బ్రహ్మరథం పట్టడం, ఓర్వలేనితనము, తనే ఎందుకు అంత ఆధిపత్యం అనుభవించడము, మేమెందుకు అనుభవించకూడదు అనే ఒక ఆలోచనతోటి ట్రాన్స్జెండర్స్ లో అదొక కారణం అవడము, తన డ్రైవరే తన యొక్క కదలికలను తెలియపరుస్తూ తన హత్యకి కారణమవుతాడని తెలియక డ్రైవర్ని అతిగా నమ్మిన విధానం కూడా ఒక కారణము, ఉన్నదిన్నట్టు మొహం మీద మాట్లాడడం కూడా ఒక కారణం. ఇలా పలు రకాలుగా
మొత్తానికి హాసిని అందరాని లోగాలకు చేరుకుంది. ఈ సంఘటన హాసిని మర్డర్ అనేది ఒక వార్నింగ్ గా పలు రకాల భయాందోళనకు గురి చేసింది ట్రాన్స్జెండర్ లో. ఇలా కూడా ఉంటుందో ఒక వ్యక్తి ఎదిగితే అని.